హవియర్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్ ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కొద్దిగా ఒక ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్ కనిపించింది. సో నాస్డాక్, ఎస్ఎన్పి 500, డౌ జోన్స్ అన్ని కూడా 0.07 to 0.15% మేర నష్టపోవడం మనం చూసాం. అలాగే స్టాక్ ఫ్యూచర్స్ టిక్ అప్వర్డ్స్ యాజ్ మైక్రోసాఫ్ట్ కిక్స్ ఆఫ్ బిగ్ టెక్ ఎర్నింగ్స్ అని హై నోట్. సో మైక్రోసాఫ్ట్ ప్రధాన టెక్ కంపెనీస్లో మైక్రోసాఫ్ట్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేయడం అనేది స్టాక్ ఫ్యూచర్స్లో కొద్దిగా మళ్ళీ అప్టిక్ తీసుకొస్తుందన్న వార్త. సో మొత్తానికి ఒక ఫ్లాట్ కన్సాలిడేషన్ దిశగా మార్కెట్స్ కొనసాగుతున్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే కొద్దిగా నెగిటివ్ బయాస్ కూడా మార్కెట్స్లో ఈ టైంలో కనిపిస్తుంది. నిన్న మనకు హాలిడే తీసుకున్నాం కాబట్టి సో మార్కెట్స్ ఈరోజు ఎట్లా రియాక్ట్ అవుతాయో మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఈవెంట్ ఫుల్ వీక్లోకి ఎంటర్ అయిపోయాం. మనకు F&O ఎక్స్పైరీ ఈ వీక్లో ఉంది. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వీక్ బడ్జెట్ ఉంది. సో చాలా 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 ఈవెంట్ఫుల్ వీక్ ఉంది కాబట్టి సో మార్కెట్స్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. సో మార్కెట్స్ ఇక్కడి నుంచి వోల్టైల్గా కూడా ఉండే అవకాశం ఉంది. సో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైంలో మనం ఉన్నాం. ఇక స్క్రాపేజ్ పాలసీ అప్రూవ్డ్ టు కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ April 2022. సో స్క్రాపేజ్ పాలసీని ప్రభుత్వం అన్వీల్ చేసింది. సో 15 సంవత్సరాలు పైబడిన వాహనాలు ఏవున్నా సరే, గవర్నమెంట్ వెహికల్స్ ఓల్డర్ దాన్ 15 years will also be scrapped as per the vehicle scrappage policy approved on January 25th. సో నితిన్ గడ్కరీ గారు ఆదేశాల ప్రకారం, నిర్ణయం ప్రకారం ఈ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ వచ్చింది. అండ్ 2022 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రాబోతోంది. సో మరిన్ని కొత్త వెహికల్స్ ఇక్కడ నుంచి రోడ్ ఎక్కబోతున్నాయి. పాత వెహికల్స్ అన్నీ కూడా పూర్తిగా స్క్రాప్ చేసేసి వాటిని ఆ స్థానంలో కొత్త వెహికల్స్ తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అటు ప్రభుత్వానికి ఉంటుంది, మనం వ్యక్తిగతంగా కూడా ఎక్కువ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ పాత వాహనాలు కనుక మనం పెట్టుకున్నట్టయితే. సో అందువల్ల ఇది ఆటోమొబైల్ సెక్టార్కి ఎస్పెషల్లీ చాలా 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 బెనిఫిట్ అయ్యే అవకాశంగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఆటోమొబైల్ సెక్టార్ ఇప్పటికే బాగా రన్అప్ వచ్చింది. బట్ ఈ కోవిడ్ ఎఫెక్ట్లో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు దీనివల్ల మనకి ఆటో సెక్టార్ స్టాక్స్ అంటే ఎస్పెషల్లీ కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్లో బాగా గ్రోత్ ఉండే అవకాశం ఉంది. అండ్ టైర్ రిలేటెడ్ స్టాక్స్కి, థర్డ్ ఆటో యాన్సిలరీ సెగ్మెంట్కి, వీటన్నిటికీ కూడా చాలా బెనిఫిట్గా ఉండే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్క్రాపేజ్ పాలసీ వల్ల. సో అందుకే స్టాక్స్ మధ్య బాగా పెరిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ న్యూస్ ఆధారంగా చేసుకుని స్టాక్స్ కొనడం అయితే మేబీ రిస్కీ బెట్ అవుతుంది. ఎందుకంటే మేబీ న్యూస్ ముందే బయటికి తెలియడం వల్ల ఏమో స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ జంప్ వచ్చింది. ఫ్రెష్గా న్యూస్ తీసుకొని స్టాక్స్ పర్చేస్ చేస్తే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అండ్ మనకి యాపిల్ క్లాక్స్ రికార్డ్ ఐఫోన్ సేల్స్ ఇన్ ఇండియా ఇన్ క్వార్టర్ ఆఫ్ 2020. సో మన మార్కెట్స్లో ఇండియా ఎట్లా అంటే సడన్ పెంటప్ డిమాండ్ మనకి మార్కెట్స్లో వచ్చింది. సో ఎప్పుడైతే మనకి కోవిడ్ టైంలో జనాలు బాగా డబ్బులను దాచుకున్నారో ఒక్కసారిగా మనకి అవుట్ బ్రేక్ లాంటిది మనం సేల్స్లో మోస్ట్లీ అన్నిట్లో చూస్తున్నాం. అటు పెయింట్స్ నుంచి ఫోన్స్ వరకు, అలాగే డిఫరెంట్ సెక్టార్స్లో మంచి గ్రోత్ మనకు కనబరుస్తున్నాయి. యాపిల్ ఇండియాలో ఐఫోన్ సెగ్మెంట్స్ ఫస్ట్ టైం రికార్డ్ స్థాయిలో మనం నమోదు చేయడం చూసాం. అక్టోబర్-డిసెంబర్ పీరియడ్లో మార్కెట్ షేర్ను 4% యాపిల్ కూడా చేర్చుకుంది. సో దీన్ని బట్టి ఎంత డిమాండ్ మనకు మార్కెట్స్లో ఉందో కొత్త ప్రోడక్ట్స్కి ఈ స్థాయిలో జనాల దగ్గర డబ్బులు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఈ నెంబర్స్ అన్ని బట్టి చూస్తే. ఇక ఇండియా సీన్ యాజ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ FY 22 IMF చెప్తున్న దాని ప్రకారం 2022లో మనకి మన దేశ ఆర్థిక వ్యవస్థ 11.5% వృద్ధిని నమోదు చేయొచ్చు అని చెప్పి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటించింది. సో చాలా షార్ప్ రికవరీ ఉండే అవకాశం ఉంటుంది 2021 ఈ పాండమిక్ ఎఫెక్ట్ తర్వాత అని చెప్పి. ఇండియా ఈజ్ ద ఓన్లీ మేజర్ ఎకానమీ ఫోర్కాస్ట్ టు గ్రో ఇన్ డబుల్ డిజిట్స్ నెక్స్ట్ ఇయర్ అండ్ ఫోర్కాస్ట్ టు ఫాలో విత్ హైయెస్ట్ 6.8% రైజ్ ఇన్ ది FY 23 ఫిజికల్. సో నెక్స్ట్ ఇయర్ డబుల్ డిజిట్ గ్రోత్ని చేయడంతో పాటు ఆ తర్వాత కూడా ఆల్మోస్ట్ 6.8% మేర వృద్ధిని మన భారతదేశం నమోదు చేసే అవకాశం ఉంది అని చెప్పి IMF చెప్తోంది. దీనికి ప్రధానంగా పాలసీ సపోర్ట్, మనకి విధానాలు నిర్ణయాలు కానీ విధానాలు ఎప్పటికప్పుడు మార్చుకోవడంలో కానీ ప్రభుత్వం తీసుకునే వేగం, అలాగే వ్యాక్సిన్స్ అనేది ఇనాక్యులేషన్ ఒకటి, ఇవన్నీ కలిసి ఆర్థిక వ్యవస్థని మరింతగా
పూర్తి స్థాయిలో పరుగులు తీయించేందుకు దోహదపడుతుందని చెప్పి ఐఎంఎఫ్ అంచనా కడుతోంది. ఇక ఇండియా లైక్లీ టు డబుల్ హెల్త్ స్పెండింగ్ నెక్స్ట్ ఫిజికల్ ఇయర్. సో ఈ బడ్జెట్లో ఈ హెల్త్ మీద కూడా ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది అని చెప్పి కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ తర్వాత ప్రభుత్వం ఫోకస్ దీని మీద చాలా ఎక్కువగా ఉండబోతోంది అని చెప్పి. ఇప్పుడు దాదాపు 62,600 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే నెక్స్ట్ ఇయర్ దానికి 1.2 నుంచి 1.3 లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి డబల్ అయ్యే అవకాశం ఉంది హెల్త్ కేర్ స్పెండింగ్ అని చెప్పి ఒక ఆలోచన చూస్తున్నాం. ప్రభుత్వంతో కొత్త హెల్త్ కేర్ విధానాన్ని తీసుకురావచ్చు, ఫిబ్రవరి 1వ తారీఖున అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి కొన్ని న్యూస్ తెలుస్తుంది. ఇప్పటివరకు జీడిపిలో 1.3% మాత్రమే మనం హెల్త్ కేర్ మీద ప్రభుత్వం స్పెండ్ చేస్తుంటే దీన్ని 1.3 నుంచి 4% తీసుకెళ్లాలి దశల వారీగా అని చెప్పి ప్రభుత్వం యోచనలో ఉందని ఒక వార్త మనం చూస్తున్నాం. సో ఇదే కనుక నిజమైతే, నిజంగా హెల్త్ కేర్ స్పెండింగ్ కనుక పెరిగితే ఈ ఫార్మా రిలేటెడ్ వాటికి, హెల్త్ కేర్ సెగ్మెంట్ ఎస్పెషల్లీ హాస్పిటల్స్ వాటికి, వీటన్నిటికీ చాలా పెద్ద ఎత్తున ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. అండ్ కోవిడ్ పాండమిక్ తర్వాత జనాల్లో హెల్త్ అవేర్నెస్ కూడా బాగా పెరిగింది కాబట్టి ఎస్పెషల్లీ హెల్త్ కేర్ని బేస్ చేసుకొని ఏవైతే కంపెనీస్ చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నాయో లీడర్స్ని మనం నమ్ముకుని ఉంటే ఇక్కడ నుంచి కూడా మనకి ఢోకా ఉండదు. అండ్ ఇండియాస్ గ్రీన్ ఎనర్జీ గోల్స్ బూస్టెడ్ బై రిటర్న్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్. సో గ్రీన్ ఎనర్జీ మీద మళ్ళీ ఒకసారి ఫోకస్ పెరిగింది. ఇంటర్నేషనల్గా ప్రైజెస్ బాగా తగ్గినప్పటికీ కూడా మనలాంటి కంపెనీస్ మీద, మనలాంటి ఎకానమీస్ మీద పెద్ద కంపెనీస్ చాలా ఫోకస్గా ఉన్నాయి. రీసెంట్గా అదాని గ్రీన్ ఎనర్జీలో ఫ్రెంచ్ ఆయిల్ మేజర్ కంపెనీ టోటల్ వేసే $2.5 బిలియన్ ఇన్వెస్ట్మెంటే ఇందుకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. గ్లోబల్ కంపెనీస్ ఏ స్థాయిలో మన మార్కెట్స్ మీద దృష్టి పెట్టాయని చెప్పి. ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా ఈ ప్రైజింగ్ సంబంధించి కొద్దిగా వివాదం ఉన్నప్పటికీ కూడా సో వాటిని పట్టించుకోకుండా మళ్ళీ జనాలు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఈ గ్రీన్ ఎనర్జీలో మన కంట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తాయని ఒక వార్త మనం చూస్తున్నాం. అలాగే ప్రధానమంత్రిని కూడా వాళ్ళు కలిసి రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని 2022 నాటికి 5 రెట్లు పెంచాలి అని చెప్పి, అండ్ నెక్స్ట్ డికేడ్కి దాదాపు 450 గిగావాట్ల స్థాయికి తీసుకువెళ్ళాలి అని చెప్పి యోచనలో వాళ్ళు ఉన్నారని చెప్పి ప్రధానమంత్రికి చెప్పినట్టు మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం. ద ప్లాన్ ఆఫర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఆఫ్ $20 బిలియన్ ఇన్ ఏ ఇయర్ through 2030, మోడీ టోల్డ్ ఇన్వెస్టర్స్ అట్ గ్యాదరింగ్ లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ చెప్పారు మోడీ గారు $20 బిలియన్ ఆపర్చునిటీ గ్రీన్ ఎనర్జీలో ఉంది అని చెప్పి. సో గ్రీన్ ఎనర్జీ కూడా నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఒక చాలా పెద్ద సెగ్మెంట్గా అవతరించే అవకాశం ఉంది. సో ఇవాళ ఎకనామిక్ టైమ్స్ పేపర్, ఫిజికల్ పేపర్ రాలేదు ఎందుకంటే రిపబ్లిక్ డే సందర్భంగా వాళ్ళు సెలవు తీసుకున్నారంటే ఇవాళ, అందుకే పేపర్ అయితే రాలేదు. ఒక బిజినెస్ స్టాండర్డే వచ్చింది, అందుకే కొన్ని రిపిటేటివ్గా అనిపించుండొచ్చు మీకు వార్తలు. బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఫస్ట్ పేజ్లో ఫార్మర్స్ సో సీడ్స్ ఆఫ్ వైలెన్స్. సో నిన్న చాలా పెద్ద వైలెన్స్ జరిగింది ఎర్రకోట దగ్గర. అంటే రైతులు గత కొద్ది కాలం నుంచి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో, అలాగే పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో వాళ్ళు ఏదైతే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారో అది మరింతగా ఉద్రిక్తతకు దారితీసింది. 1 dead, many injured, protesters storm at రెడ్ ఫోర్ట్. ఇదొక అంశం. ఎకానమీ మే గ్రో అట్ 11.5%. ఆల్రెడీ ఐఎంఎఫ్ గురించి మనం మాట్లాడుకున్నాం. గవర్నమెంట్ బిల్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రీస్ట్రక్చరింగ్. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ రీస్ట్రక్చరింగ్ చేయాలని చెప్పి ప్రభుత్వం యోచనలో ఉంది అన్న ఒక వార్త కూడా మనం ఇక్కడ కనిపిస్తుంది. ఇట్ విల్ టేక్ అప్ టు ఇయర్ బిఫోర్ ప్రైవేట్ ఫర్మ్స్ లూజన్ పర్స్ స్ట్రింగ్స్. సో ఎలాంటి ఎండి అండ్ సిఇఓ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు చెప్తున్న దాని ప్రకారం ప్రైవేట్ ఫర్మ్స్ మరింతగా అంటే తమ పర్స్ని స్ట్రింగ్ చేసి, అంటే ఎంతకాలం టైట్గా బడ్జెట్ పెట్టుకున్న వాళ్ళు పెట్టుబడులు మరింతగా పెట్టడానికి, విస్తరించడానికి ఇంకొక సంవత్సరం దాకా పట్టే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎలక్ట్రిక్ గూడ్స్ గ్రోత్ హయ్యర్ B2C మిక్స్ టు ఎయిడ్ పాలీక్యాబ్. సో బిజినెస్ టు కన్స్యూమర్ మిక్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ గూడ్స్ అంటే FMCG అని మనం ఇంతకాలం అంటున్నాం. ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రిక్ గూడ్స్ సెగ్మెంట్ కూడా చాలా గ్రో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పాలీక్యాబ్ లాంటి కంపెనీస్కి ఇది బాగా దోహదపడుతుంది స్టాక్ మరింతగా పెరగడానికి అని చెప్పి అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున రిజల్ట్స్ తర్వాత స్టాక్ కరెక్ట్ అయింది. బట్ ఇలాంటి కరెక్షన్స్ టైంలో లాంగ్ టర్మ్లో డిప్స్లో ఈ స్టాక్ని కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి అనలిస్టులు సూచిస్తున్నారు. ఎందుకంటే 2014 నుంచి మంచి ట్రాక్షన్ ఈ బిజినెస్లో ఈ కంపెనీ చూపిస్తూ వచ్చింది. అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంది. B2B అండ్ B2C సెగ్మెంట్లు కూడా చాలా స్ట్రాంగ్గా కంపెనీ గ్రోత్ పొటెన్షియల్ని, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ని తీసుకొస్తుంది. కాబట్టి
సో దీన్ని కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్లో డిప్స్లో అని చెప్పి అనలిస్టులు సూచిస్తున్నారు. అలాగే ఎంకే లాంటి కంపెనీస్ ఈ కంపెనీకి పాలిక్యాప్కి 1310 నుంచి 1425 వరకు తమ టార్గెట్ ప్రైస్ని చేంజ్ కూడా చేశారు. సో డిప్స్లో కన్సిడర్ చేసుకోవచ్చు పాలిక్యాప్ లాంటి స్టాక్స్ని. అలాగే గవర్నమెంట్ మల్స్ ఈజింగ్ ఆఫ్ రూల్స్ టు అట్రాక్ట్ ఎఫ్డిఐ ఇన్ కన్స్ట్రక్షన్. సో ఈ బడ్జెట్లో కన్స్ట్రక్షన్ అలాగే గేమింగ్ యానిమేషన్ల వాటిలో కూడా ప్రభుత్వం 100% ఎఫ్డిఐని తీసుకురావాలన్న యోచనలో ఉంది అని చెప్పిన ఒక వార్త మనం చూస్తున్నాం. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే కన్స్ట్రక్షన్ స్పేస్లో మరింతగా మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఆ ప్రభావం స్టాక్స్ మీద కూడా ఉండొచ్చు. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఫైల్స్ $1 బిలియన్ పబ్లిక్ ఆఫరింగ్స్. సో $1 బిలియన్ వరకు అంటే దాదాపు 7,300 కోట్ల రూపాయల మేర ఐపీఓకు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ వస్తుంది. బ్లాక్ స్టోన్ అన్న ప్రధాన కంపెనీ ఈ సంస్థని బ్యాక్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఐపీఓగా రాబోతుందని చెప్పి వార్త మనం చూస్తున్నాం. బట్ స్టిల్ డిహెచ్ఎఫ్ఎల్ ఇష్యూ తర్వాత షాడో లెండర్ డిహెచ్ఎఫ్ఎల్ అండ్ అదర్ ప్రమోటర్స్ ఆఫ్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ సోల్డ్ దేర్ స్టేక్ to BCP Topcoin 2019. Blackstone was seeking to raise at least $5 billion for its second private equity fund focused on Asia. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మనం ఫుల్ లెంత్లో రివ్యూ చేసిన తర్వాత మనం మాట్లాడదాం. ఇది మోస్ట్లీ మనకి ప్రధాన దినపత్రికలో ఉన్న వెబ్సైట్స్ అలాగే మేజర్ వాటిలో ఉన్న మేజర్ న్యూస్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.